భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యోగ భ్రష్టునకు దుర్గతి ప్రాప్తింపదు అని తెలుపబడినది. అయినచో అతనికి ఏ గతి ప్రాప్తించును అని విషయమును భగవానుడు వివరించుచున్నాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్మలు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. యోగభ్రష్టుడనగా ఎట్టివాడు? జ్ఞాన, భక్తి, ధ్యాన, కర్మాది యోగ సాధనలు చేయుచున్న పురుషుని మనస్సు విక్షేపాది దోషముల వలనను, విషయాసక్తి వలనను, రోగాదుల వలనను అంత్యకాలమున లక్ష్యము నుండి చలించనిచో అట్టివానిని యోగభ్రష్టుడని అందరు. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు చేరు లోకములను పొందుననియు శ్రీమంతుల ఇంటిలో జన్మించుననియు ఇచట చెప్పబడినది. అతనికి నరకాది లోకములు నీచ జన్మలు ప్రాప్తింపవనియు దీని ద్వారా స్పష్టమగుచున్నది. కాని పుణ్యాత్ములు చేరు స్వర్గాది లోకముల యందును ధనవంతుల ఇళ్లలోనూ భోగములు అధికముగా నుండును. ఈ కారణముల వలన అతడు భోగాసక్తుడై భోగానుభవములకై పాపకర్మల యందు ప్రవృత్తుడగు అగుట సంభవమే గదా. అట్లు జరిగినచో ఈ రెండు గతులను పరనాక్రమమున పతన హేతువులే గదా. కావున మరొక విధముగా ఇదియును దుర్గతికే దారితీయును గదా. మృత్యులోకము నుండి బ్రహ్మలోకముల వరకు గల ఊర్ధ్వలోకములన్నీయును పుణ్యాత్ముల లోకములే. ఈ పుణ్యలోకములలో కూడా సుఖభోగానుభవములకు తావిచ్చునవి కొన్ని మాత్రమే. యోగభ్రష్టుడైన పురుషుడు తన గొప్ప పుణ్య విశేషము చేత భోగస్థానములైన లోకములకు చేరడు. కావున భోగములలో చిక్కుకొనడు, దుర్గతి పాడు కాడు. దుర్గతికి హేతువులైన అపవిత్ర స్పర్శగల సంపన్న కుటుంబములలో జన్మింపడు. కావున శ్రీమతాం అను పదముతో పాటు శుచీనాం అను విశేషమును ప్రయోగించి యోగభ్రష్టుడు పవిత్రమైన శ్రేష్ఠ గుణముల విశుద్ధములైన ఆచరణములు గల ధనిక కుటుంబమునందే జన్మించునని తెలుపబడినది. కావున ఇది ప్రకారాంతరమును దుర్గతి కాదు. పెక్కు సంవత్సరములు పుణ్యలోకముల యందేయుండుటకు కారణమేమి? ఆ పుణ్యలోకముల యందు పెక్కు సంవత్సరములు ఉండుటకు అతని భోగాసక్తియే కారణము. కర్మయందును వాటి ఫలముల యందునుగా మమతాసక్తులే ఆయా కర్మ ఫలానుభవములకు హేతువులగును. సాధకుని అంతఃకరణమునందు గల కర్మఫలాసక్తిని బట్టి కర్మఫలానుభవములకు వలయు సమయమున అచట ఉండుట జరుగుచుండును. ఎక్కువ ఆసక్తి గలవాడు ఎక్కువ కాలము, తక్కువ ఆసక్తి గలవాడు తక్కువ కాలము పుణ్యలోకముల యందు ఉండుట జరుగును. భోగాసక్తి లేని విరాగి అయిన యోగ భ్రష్టుడు ఆ పుణ్యలోకములకు పోకయే నేరుగా యోగుల కుటుంబమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. అథవా అను ప్రయోగము చేయుటలోని ఆంతర్యమేమి? యోగ భ్రష్టులలో విషయాసక్తులైన వారు స్వర్గాది లోకములకు వెళ్ళుటయు అచటి సుఖాది అనుభవములైనంతరము మరు జన్మలో పవిత్రులైన సంపన్నుల కుటుంబములలో జన్మించుటయు జరుగును. కాని విరాగులైన వారు ఏ ఇతర లోకములకును వెళ్ళరు. ధనికుల కుటుంబములలో జన్మించు అవసరము కూడా వారికి ఉండదు. వారు నేరుగా జ్ఞానులైన సిద్ధులకు యోగుల ఇళ్లలోనే జన్మింతురు. యోగభ్రష్టులైన ఈ రెండు విధముల వారిని వేరుగా చూపుటకు అథవా అను ప్రయోగము చేయబడినది.
స్వర్గాది పుణ్యలోకముల ప్రాప్తి యోగ భ్రష్టులందరికీ సమానముగానే కలుగుయననియు అచటి సుఖానుభవములయనంతరము వారిలో కొందరు పవిత్ర ధనికుల కుటుంబములలోనూ మరికొందరు జ్ఞానులైన యోగుల ఇండ్లలోనూ జన్మించుట జరుగుననియు అదవా అను ప్రయోగమునకు అర్థము చెప్పిన దోషమేమి? ఇట్లు భావించుట సముచితముగాదు. ఏలనన భోగముల యందు నిజమైన వైరాగ్యము కలవారు స్వర్గాది లోకములకు చేరి పెక్కు సంవత్సరములక్కడ భోగములను అనుభవించుచూ ఉండుట వారికి శిక్షతో సమానము. భగవత్ప్రాప్తి యందు విలంబము ఏర్పడుట వైరాగ్యమునకు ఫలమునే కాదు. కావున పైన తెలుపబడిన అర్థమే సరి అయినది. విరాగులైన యోగ భ్రష్టులు యోగుల కుటుంబములలోనే జన్మింపవలనన్న ఆ యోగుల గృహస్థులై ఉండవలెను. ఏలననా గృహస్థులే జన్మ ఇచ్చుటకు అర్హులు కదా. ధీమతాం అను పదమును బట్టి యోగులైన ఈ గృహస్థులు జ్ఞానులై ఉండవలెను. గృహస్థులు కూడా జ్ఞానులై ఉండుట కుదురునా? భగవతత్వ జ్ఞానము అన్ని ఆశ్రమముల వారికి లభించుటకు అవకాశము కలదు. ఈ విషయము గీతలో స్పష్టముగా చెప్పబడినది. ఇతర శాస్త్రముల యందు కూడా ఇందులకు పెక్కు ఉదాహరణములు కలవు. వశిష్ఠ మహర్షి, యాజ్ఞవల్క్యుడు, వ్యాసుడు, జనకుడు, అశ్వపతి, రైక్వాది మహాపురుషులందరూ గృహస్థులయ్యుండియు జ్ఞానులైన వారే. యోగినాం అను పదమునకు జ్ఞానులైన యోగులు అను అర్థమును చెప్పక సాధక యోగులు అను అర్థమును చెప్పిన దోషమేమి? అట్లు చెప్పినచో ధీమతాం అను పద ప్రయోగము వ్యర్థమగును. అంతేగాక దుర్లభతరం అను పదమును ప్రత్యేకముగా ప్రయోగించుటను బట్టి ఇట్టి జన్మ పవిత్ర సంపన్నుల కుటుంబములలో జన్మించుట కంటెను మిక్కిలి దుర్లభమైనదని గ్రహింపవలసియున్నది. కావున ధీమతాం అను విశేషణముతో కూడిన యోగినాం అను పదమునకు జ్ఞానులైన సిద్ధయోగులు అను అర్థమును చెప్పుటయే సమంజసము. యోగుల కుటుంబములలో జన్మించుట అత్యంత దుర్లభము అని చెప్పుటలోని విశేషమేమి? యోగ సాధనకు వలయు అనుకూల పరిస్థితులు యోగుల కుటుంబములలోనే కుదురుకొనియుండును. అవి స్వర్గాది లోకములలో గాని, సంపన్నుల ఇండ్లలో గాని, మరియే ఇతర ప్రదేశములలో గాని లభ్యములు గావు. యోగుల కుటుంబముల యందలి తదనుకూల వాతావరణ ప్రభావమున సాధకుల జీవిత ప్రారంభ దశ నుండియే యోగ సాధన యందు నిమగ్నులు కావచ్చును. మరియును జ్ఞానుల కుటుంబములలో జన్మించిన వారు అజ్ఞానులు కానే కారు. దీనికి శృతి ప్రమాణము కూడా కలదు. మహాత్ముల యొక్క మహిమలను ప్రభావములను చూచిన పిమ్మట అట్టివారి సాంగత్యమే దుర్లభము, అగమ్యము, అమోఘము అని భావింపబడుచుండునప్పుడు అట్టి వంశమున జన్మించుట మిక్కిలి దుర్లభమైన విషయమే కదా. కావున జ్ఞానులైన యోగుల కుటుంబములో జన్మించుట దుర్లభతరమని చెప్పుట సమంజసమే.